లివర్కి సంబంధించి లివర్ డ్యామేజ్ అయ్యే కొద్దీ అంత తొందరగా డ్యామేజ్ అవ్వద్దు. అది మనకి సంబంధించి చాలా టైం పడుతుంది. 15 ఇయర్స్, 20 ఇయర్స్, 25 ఇయర్స్. ఎవరైతే మనకి ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉండొచ్చు, హెపటైటిస్ ఏ, బి, సి వైరస్ ఆర్ ఈ వైరస్ ఇన్ఫెక్షన్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు. మనకి ఐరన్ ప్రాబ్లమ్స్, మెటబాలిజం ప్రాబ్లమ్స్ వల్ల హీమోసెడ్రోసిస్ అంటారు, దానివల్ల కానీ, లేదంటే కాపర్ మెటబాలిజం వల్ల కానీ, అండ్ వేరియస్ అదర్ రీజన్స్ ఉన్నాయి. టాక్సిక్ రెగ్యులర్గా తీసుకునే టాక్సిక్ సమ్ ఇంజెక్షన్ కానీ, ఇవన్నిటి వల్ల ఏమవుతుందో లివర్ అనేది స్లోగా మెల్లిమెల్లిగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ లాంగ్ డ్యూరేషన్. డ్యామేజ్ అయిన తర్వాత ఒక సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఎలాంటి పేషెంట్ అయినా కానీ ఒక సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. నేను చెప్పిన ఈ మెటబాలిజమ్స్లో ఏదైతే ఈ ప్రోటీన్ ప్రొడక్షన్ తగ్గటం కానీ, దానివల్ల ఏంటంటే రక్తం గడ్డకట్టడానికి సంబంధించిన ప్రోటీన్స్ తగ్గడం వల్ల రక్తం పలచబడుతుంది. రెండు, మనకి ఈ కార్బోహైడ్రేట్ మెటబాలిజం తక్కువ అవటం వల్ల ఏంటంటే గ్లూకోజ్ అనేది తక్కువ అవుతుంది. సో దీన్ని మనం హైపోగ్లైసిమియా అటాక్స్ అంటాం. ఇలా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఫ్యాట్ మెటబాలిజం తగ్గుతుంది. సో బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కరిగిపోయి ఓవరాల్గా ఓవర్ ఏ పీరియడ్ ఏమవుతుందంటే పేషెంట్స్ మజిల్ లాస్ అయిపోతుంది, ప్రాపర్గా అన్నం అరగదు, హెయిర్ లాస్ అవుతుంది, ఈ మెలార్ ప్రామినెన్స్ ఇవన్నీ ప్రామినెంట్ అవుతాయి. దెన్ మగవాళ్ళలో ఈ గైనకోమాస్టియా డెవలప్ అవటం కానీ, టెస్టోస్టిరాన్ హార్మోన్ ప్రొడక్షన్ తక్కువ అవటం కానీ, స్లోగా పొట్ట ఉబ్బి వాటర్ ఫామ్ అవడం కానీ, బట్ ఎసైటిస్ అంటారు మనం దీన్ని. దాని తర్వాత మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఈ లివరు రాను ఈ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, నేను ఏదైతే 20-25 ఇయర్స్ చెప్పానో, సాఫ్ట్గా ఉండాల్సిన లివర్ అలా వెరీ వెరీ హార్డ్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే మనకి ఒక పోర్టల్ సిస్టమ్ అనేది ఉంటుంది. బ్లడ్ మనకి పేగుల నుంచి ఏదైతే కలెక్ట్ అయ్యి డైరెక్ట్గా మెయిన్ స్ట్రీమ్ బ్లడ్లోకి వెళ్ళదు. అది త్రూ లివర్ వెళ్ళి అక్కడి నుంచి ప్యూరిఫై అయ్యి మెయిన్ స్ట్రీమ్ బ్లడ్. ఎప్పుడైతే లివర్ హార్డ్ అయిపోతుందో అది ఒక బ్లాక్ లాగా అయిపోతుంది. ఈ సిస్టమ్కి, పోర్టల్ సిస్టమ్కి, ఒక బ్లడ్ ఫ్లోకి బ్లాక్ లాగా అయిపోతుంది. ఎప్పుడైతే బ్లాక్ అవుతుందో బ్లడ్ అక్కడ పూలప్ అవటం, ఆ పోర్టల్ సిస్టమ్ ఉబ్బటం. సో ఎక్కడికక్కడ మనకి పర్టికులర్గా ఈ ఈసోఫేగస్ అండ్ ఈ స్టమక్కి సంబంధించిన ఆ జంక్షన్ దగ్గర వ్యారిసెస్ అంటారు. మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ ఎవరైతే ఈ సిరోసిస్ అనేది డెవలప్ చేసుకుంటారో వీళ్ళు ఏమవుతుందంటే ఈ రక్తనాళాలు ఏదైతే ఉబ్బుతాయో అవి పగిలి చనిపోతూ ఉంటారు. ఆ పగిలినప్పుడు ఏంటంటే ఆ బ్లీడింగ్ అనేది చాలా టొరెన్షియల్ బ్లీడింగ్ ఉంటుంది. నాట్ లైక్ ఏ స్మాల్గా ఏదో అల్సర్గా హోల్ పడింది స్లోగా బ్లీడ్ అవ్వడం ఇలాంటిది కాదు. అది వితిన్ ఒక 1 అవర్ టైంలో ఒక 1 లీటర్ 2 లీటర్స్ బ్లడ్ అందులోంచి వచ్చి రక్తపు వాంతులు వచ్చి చనిపోయారు అని చెప్తూ ఉంటారు. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్. సో ఆ ఉబ్బులు ఫామ్ అవటం కానీ, దాని తర్వాత మనకి ఈ మలినాలు ఇంటెస్టైన్ నుంచి అబ్జర్వ్ చేసుకున్న మలినాలు క్లియర్ అవ్వకపోవటం వల్ల అమ్మోనియా కంటెంట్ అనేది బ్లడ్లో చాలా పెరుగుతుంది. అమ్మోనియా కంటెంట్ డైరెక్ట్గా బ్లడ్లో ఎంటర్ అవ్వడం వల్ల ఏంటి అంటే బ్రెయిన్లో మనకి మనిషి మగతగా ఉండటం కానీ, ఎక్కువసేపు అలా నిద్ర వచ్చినట్టు పడుకుని ఉండటం కానీ ఇలాంటివి ఫామ్ అవుతాయి.